సౌత్ ఇండియా పాలిటిక్స్ అంటేనే ఒక సెన్సేషన్. అందులోనూ తమిళనాడు రాజకీయాలు అంటే ఒక హై వోల్టేజ్ డ్రామాను తలపిస్తాయి. ఇప్పటి వరకు మనం వెండితెరపై చూసిన మాస్ హీరోలు ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఒకవైపు ద్రవిడ దిగ్గజాల వారసత్వం, మరోవైపు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్ ఎంట్రీ. ఇది కేవలం ఓట్ల యుద్ధం మాత్రమే కాదు, గ్లామర్, పవర్ కలగలిసిన ఒక వింత రాజకీయం. అసలు తమిళనాడులో ఇప్పుడు ఏం జరుగుతోంది? అన్నా డీఎంకే ఆధిపత్యం పెరగబోతోందా, లేక డీఎంకే తన కోటాను కాపాడుకోబోతుందా? వీటన్నిటి మధ్య కింగ్ మేకర్గా మారబోతున్న ఆ మూడో శక్తి ఎవరు? త్రిష రాకతో కూటముల లెక్కలు మారబోతున్నాయా? ఈ ఎన్నికల్లో అద్భుతాలు చేయబోతున్న ఆ వ్యూహకర్తలు ఎవరు? తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు. ఎన్నికల్లో అద్భుతాలు చేయబోతున్న వ్యూహకర్త ఎవరు? భారతదేశ రాజకీయ ముఖ చిత్రంలో త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అన్ని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతూ ప్రజల్లోకి వెళ్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా అందరి దృష్టి ప్రధానంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపైనే కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టి బీజేపీ అధికారంలోకి వస్తుందా అనే ఉత్కంఠ నెలకొనగా, తమిళనాడులో దశాబ్దాల కాలంగా సాగుతున్న ద్రవిడ రాజకీయాల మధ్య కొత్తగా పుట్టుకొచ్చిన శక్తులు ఎలాంటి మార్పులు తీసుకువస్తాయనేది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు రాజకీయాల విషయానికి వస్తే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు అత్యంత క్లిష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం మధ్య ఎప్పుడూ ఉండే పోరాటానికి తోడు ఈసారి ప్రముఖ సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించింది. తాజా సర్వేల ప్రకారం తమిళనాడులో అధికార పీఠం కోసం పోరు హోరాహోరీగా సాగుతోంది. డీఎంకే కూటమి సుమారు 104 నుండి 114 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతుండగా, అన్నా డీఎంకే కూటమి 127 స్థానాల వద్ద ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. మెజారిటీ మార్కైన 118 స్థానాలను అందుకోవడానికి రెండు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ కీలక తరుణంలో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సుమారు 15% ఓట్ల షేరును సాధించే అవకాశం ఉందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక నిర్ణయాత్మక మలుపుగా మారనుంది. ముఖ్యంగా యువత, ప్రస్తుత పాలనపై అసంతృప్తిగా ఉన్న ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. డీఎంకే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓట్లు సాధారణంగా అన్నా డీఎంకేకు వెళ్లాలి. కానీ ఈసారి ఆ ఓట్లు విజయ్ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. దీనికి తోడు అన్నా డీఎంకేకు చెందిన సెంకోట్టయ్యన్ వంటి సీనియర్ నేతలు విజయ్ పార్టీలో చేరడం ఆ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చుతుంది. విజయ్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న కొన్ని వివాదాలు, పాత కేసులు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ రాజకీయంగా ఆయన ఒక కింగ్ మేకర్ గా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్టాలిన్, పళనిస్వామి మధ్య సాగుతున్న ఈ పోరులో విజయ్ ఏ వైపు మొగ్గు చూపితే ఆ వైపు అధికారం దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సినిమా రంగానికి, రాజకీయాలకు విడదీయలేని సంబంధమున్న తమిళనాడులో విజయ్ నటించిన జననాయకన్ చిత్రం విడుదల చుట్టూ సాగుతున్న వివాదాలు కూడా రాజకీయ రంగు పులుముకున్నాయి. సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం తెలపడం వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావాలనే విజయ్ ను ఇబ్బంది పెడుతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. తన సొంత సినిమా ఓజీకి కూడా సెన్సార్ బోర్డు నుండి ఎదురైన అనుభవాలను ఉదాహరణగా చూపుతూ వ్యవస్థలు వాటి నియమ నిబంధనల ప్రకారమే పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. అలాగే విజయ్ ను ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తున్నాననే వార్తల్లో కూడా నిజం లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన అంశం హీరోయిన్ త్రిష చుట్టూ తిరుగుతోంది. విజయ్, త్రిషల మధ్య ఉన్న స్నేహం, వారిద్దరూ కలిసి బహిరంగంగా కనిపించడం వంటివి రకరకాల పుకార్లకు దారితీశాయి. అంతేకాకుండా త్రిష త్వరలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారని, విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ తరపున ఆమె పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో త్రిష భేటీ అయ్యారనే వార్తలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. ఒకవేళ టీవీకే, బీజేపీ, అన్నా డీఎంకే పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడితే ఆ పొత్తులో త్రిష కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె ఇమేజ్ ఈ కూటమికి మహిళా ఓటర్ల మద్దతును కూడగట్టడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లుగానే తమిళనాడులో కూడా ప్రధాన పార్టీలన్నీ ఏకమై అధికార పార్టీని ఢీకొట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. గత 2 దశాబ్దాలుగా వెండితెరపై స్టార్ హీరోయిన్ గా వెలిగిన త్రిష ఇప్పుడు రాజకీయ తెరపై కూడా తన ముద్ర వేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఆమె నిజంగానే రాజకీయాల్లోకి వచ్చి ఏదైనా కీలక పదవి చేపడతారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ ఎన్నికలు కేవలం తమిళనాడు భవిష్యత్తునే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలికేలా ఉన్నాయి.